రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలోని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ గురుకుల పాఠశాల కళాశాలలో పాత డార్మెంటరీ బ్లాక్ కూలిన భవనం ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్ తో కలిసి శుక్రవారం పాఠశాలను సందర్శించారు. కూలిన భవనం ప్రాంగణంలో కొనసాగుతున్న చర్యల వివరాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం చేపట్టిన సహాయక కార్యక్రమాలపై సమీక్ష జరిపి శిథిలాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రతకు ప్రమాదం లేకుండా చూడాలన్నారు. గురుకుల పాఠశాలకు నూతన హాస్టల్ భవనం నిర్మాణ ప్రాతిపదికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భద్రత కోసం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కు ఆదేశించారు. విద్యార్థుల తాత్కాలిక వసతికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న తరగతి గదులు, హాస్టల్ గదుల్లో వసతి ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. కార్యక్రమంలో ఈడీఎస్సీ కార్పొరేషన్ రామాచారి, జహీరాబాద్ ఆర్డీఓ దేవజా, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు, గురుకుల పాఠశాల అధికారులు పాల్గొన్నారు.